First, yes, good evening, everybody. I hope you all are doing fine. So, we will start with a nice proverb. ఒక మంచి విషయం స్టార్ట్ చేసి మళ్ళీ మీరు టాపిక్ వెళ్తావు హోమ్ కాంప్రిహెన్షన్. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటే ఏమా? ప్రాక్టీస్ అంటే ఏమా? అభ్యాసం. సో అభ్యాసం చేయాలి. ఏ విషయం ఏ ఫీల్డ్ లో ఉంటే మీకు ఫస్ట్ అభ్యాసం చేయాలి. సో అభ్యాసం చేస్తా అంటే మీకు ఏం వస్తుంది? అభ్యాసం చేస్తామంటే విజయం, దట్ ఈస్ సక్సెస్. సక్సెస్ లేకపోతే మాస్టరీ. ఇప్పుడు మీకు ఈ సక్సెస్ లేకపోతే మాస్టరీ కావాలంటే ఏం చేయాలి? రెండు థింగ్స్ చేయాలి. ఏమి అది? ఒకటి, కన్సిస్టెంట్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ అని, రెపిటేషన్. ఇది రెండం చేయాలి. కన్సిస్టెంట్ ఎఫర్ట్ అంటే ఏమి? స్థిరమైన ప్రయత్నం. ఓకే, లగాతారంగా ప్రయత్నం చేయాలి. మళ్ళీ రెపిటేషన్. రెపిటేషన్ ఏంటంటే పునరావృతం. ఓకే, నా తెలుగు చాలా బేసిక్ అండి, నేను ట్రై చేస్తాను మీకు తెలుగులో చెప్పాలి. ఓకే, సో ప్లీజ్ బేర్ విత్ మై తెలుగు. ఓకే, సో ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటే మీకు ఇది రెండం కావాలా? ఈ రెండుమే ప్రాక్టీసే. కన్సిస్టెంట్ ఎఫర్ట్, ఓకే, స్థిరమైన ప్రయత్నం చేయాలి, మళ్ళీ రెపిటేషన్ కావాలా? అది మీరు ఎడ్యుకేషన్ లో ఉందో, మళ్ళీ నేను ఆఫ్టర్ యూ బికమ్ అ బిగ్ పర్సన్ ఇన్ ఆఫీస్, ఇన్ ఎనీథింగ్, in any field, it is not only in education, any field, if you practice, you will definitely attain the success, that is vijayam. మీకు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు ప్రాక్టీస్ చేస్తామంటే మీకు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కరెక్ట్. ఇప్పుడు నేను నేను మీరు టీచర్స్ అక్కడ అందరూ మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. మీరు అందరూ బుక్ లో రాసి పెట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ బుక్ అలాగే పెడతామంటే మీకు అది రిమెంబర్ అని గుర్తు పెట్టుకోవాలి. లేదు, యు కాంట్ రిమెంబర్. మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేస్తావు ఆ విషయం అంటే మీకు చాలా మంచిగా మీకు అది వాట్ నో వాయిస్ అన్మ్యూట్ సార్. మీకు అన్మ్యూట్ చేయాలి. లాస్ట్ లో మీకు ఏపీఆర్ఎస్ కేఎంపిఎల్. డూ యూ వాంట్ టు సే సంథింగ్? యూ వాంట్ టు అన్మ్యూట్ అండ్ స్పీక్? am I audible to you, sir? కేపీఆర్ఎస్ కేఎంపిఎల్ మీరు చెప్తావు. నో వాయిస్ అన్మ్యూట్ సార్. నా వాయిస్ అందరికి క్లియర్ వస్తావు కదా. మీరుకేమో చెప్పాలియా? మీరు అన్మ్యూట్ కావాలా మీకు? చెప్పండి. So this is how. So practice makes perfect. So every day, please go and practice in your house. నేను ఇక్కడ ఏం మీకు టీచ్ చేస్తావో అన్నీ మీ ఇంట్లో వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. మీకు స్కూల్లో సైన్స్, మ్యాథ్స్, ఏ సోషల్, ఏ సబ్జెక్ట్లో మీకు టీచర్ ఏమో ఇస్తావంటే మీకు అది ఇంట్లో వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. మీకు సక్సెస్ అచీవ్ అవుతుంది. ఓకే, సో we have started our class with a wonderful proverb. So please do, just don't write it and forget it. Please practice it. ఇప్పుడు టాపిక్ వెళ్తావా మీరు? ఓకే, సో I will rub this board and I will go to the topic. Now, what is today's topic? Poem comprehension. What is today's topic? Poem comprehension. ఇప్పుడు పోయం కాంప్రిహెన్షన్ లో ఫస్ట్ ఏ కాంప్రిహెన్షన్ లో మీకు ఏం కావాలా ఫస్ట్ చెప్పండి. మీరు చాట్ బాక్స్ లో ఇంటరాక్ట్ చేయండి. అందరూ చాట్ బాక్స్ లో ఇంటరాక్ట్ చేయండి. ఫస్ట్ మీకు కాంప్రిహెన్షన్ ఏంటంటే ఏం కావాలా? ఫస్ట్ మీకు రీడ్. ఆ కాంప్రిహెన్షన్ అది పోయం లేకపోతే ప్రోస్, ఏం కాంప్రిహెన్షన్ అంటే మీకు ఫస్ట్ చదవాలి. ఫస్ట్ ఏం చేయాలి? మీకు చదవాలి. మళ్ళీ ఏం చేయాలి? ఆ పారాగ్రాఫ్ లేకపోతే ఆ పోయం మీకు అండర్స్టాండ్ చేయాలి. అండర్స్టాండ్ లేకపోతే కాంప్రిహెండ్ చేయాలి. అది ఏమి అర్థం చేసుకోవాలి. మీకు ఫస్ట్ ఇది
అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి మీకు? అది గుర్తు పెట్టుకోవాలి, అంటే రిమెంబర్ చేయాలి. సో ఇది మూడు మీరు చేస్తావంటే అది ఏ కాంప్రిహెన్షన్ పోయం ఆర్ ప్రోస్ మీకు చాలా బాగా ఆ పోయంలో లేకపోతే ప్రోస్లో మీకు క్వశ్చన్స్ అడుగుతావంటే మీకు చాలా బాగా మీరు ఆన్సర్ చేస్తాం. సో వాట్ యూ షుడ్ డూ? ఫస్ట్ యూ హ్యావ్ టు రీడ్. Then what you should do? You should understand. And further later what you should do? You should try to remember what you read. ఓకే, యు హ్యావ్ టు రిమెంబర్. మళ్ళీ మీకు ఒక ఇంకా ఇంపార్టెంట్ ఇది కావాలి, ఏమంటే వొకాబులరీ. వొకాబులరీ అంటే ఏమి? శబ్దజాలం లేకపోతే పదాజాలం. ఓకే, మీకు చాలా వర్డ్స్ కావాలా? అది తెలుగు ఉంది, ఇప్పుడు నాకు తెలుగు మాట్లాడావంటే నాకు వర్డ్స్ కావాలా కదా. అలాగా మీకు ఇంగ్లీష్ మాట్లాడావంటే మీకు ఇంగ్లీష్ వర్డ్స్ కావాలా. ఆ వర్డ్స్ కు మీనింగ్ కూడా మీకు తెలుసు అంటే మీకు ఎక్కడ ఏ వర్డ్ పెట్టాలి, ఎక్కడ ఈ వర్డ్ ఎలాగా మాట్లాడతాడు అలాగా మీకు ఈజీగా తెలుసు కదా. సో ఫస్ట్ వొకాబులరీ. ఇప్పుడు నేను ఏం చేస్తావు, మీరు టెక్స్ట్ బుక్ లో అ హౌస్ కమా అ పోయం అ హోమ్, అ హౌస్ అ హోమ్, ఇది పోయం. మీకు ఫస్ట్ నేను ఇప్పుడు మీనింగ్స్ చూపిస్తావు. మీనింగ్స్ అనే ఏమి దాంట్లో ఏమేం వర్డ్స్ ఉంది, వొకాబులరీ ఉంది అది చూపిస్తావు. మళ్ళీ మీకు పోయం ఎలాగా చదవాలి అది నేను చూపిస్తావు. ఫస్ట్ ఇప్పుడు అందరూ చూస్తావా మీరు? ఆ అందరూ వొకాబులరీ ఇప్పుడు చూస్తావా మీరు? ఆల్ రైట్. సో మీరు నేను స్క్రీన్ షేర్ చేస్తావు అప్పుడు మీకు ఈ పోమ్ అ హౌస్ అ హోమ్, ఆ పోమ్ల ఇంపార్టెంట్ వొకాబులరీ ఏం ఉంది నేను ఇప్పుడు మీకు యాక్టివిటీ అలాగా మీకు చూపిస్తావు. ఆల్ రైట్, ఐ విల్ షేర్ మై స్క్రీన్. లెట్స్ డూ దిస్. I have told them thing with the pictures. Okay. So see, ఫస్ట్ హౌస్ లో ఏమేం ఉంది, ఫస్ట్ స్టాంజా. పోయం లో స్టాంజా చెప్తావు, మళ్ళీ మీకు లెసన్ లో పారాగ్రాఫ్ చెప్తావు. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఇది ఏమి? హౌస్. హౌస్ అంటే ఏమి? మీకు ఇల్లు అలాగా చెప్తావు కదా, హౌస్, ఇది హౌస్, రైట్. మళ్ళీ చూడండి బ్రిక్స్. బ్రిక్స్ అంటే ఏమ్మా? బ్రిక్స్ అంటే ఇటుక. ఓకే, అందుకే నేను మీకు ఇక్కడ చిత్రం ఇచ్చారు నేను. బ్రిక్స్ అంటే ఏమి? ఇటుక. ఈ చూడండి స్టోన్. స్టోన్ అంటే ఏమి మా? రాయి. ఓకే, ఇదన్నీ మీకు ఈ పోయట్రీలో ఉంది, అందుకే ఈ వర్డ్స్ అన్ని మీకు ఫెమిలియర్ చేయాలి మస్ట్ ఫస్ట్. అప్పుడే మీకు పోయం చదువుతావంటే మీకు చాలా మంచిగా అర్థమైంది. ఇది వుడ్. వుడ్ అంటే ఏమ్మా? ఓకే, చెక్క, రైట్. విండో గ్లాస్. ఇది చూడండి, విండో గ్లాస్ ఏమంటే కిటికీ. ఏం కిటికీ? గాజు కిటికీ. యార్డ్. మీ ఇంట్లో ఇంకా ఫ్రంట్ లో ఇక్కడ స్పేస్ ఉంది కదా, దానికే యార్డ్ చెప్తావు. ఖాళీ స్థలం ఉందా కదా, అదే యార్డ్ చెప్తావు. ఏమది? యార్డ్. ఇది చూడండి ఈవ్స్. ఈ పోయంలో ఈవ్స్ ఉంది, ఈ భాగం ఉంది కదా ఇంట్లో, ఆ భాగంకే ఇది ఈవ్స్ చెప్పాలి. ఏమది? ఈవ్స్. ఇది ఎక్స్టెన్షన్ ఉంది కదా, దానికి ఈవ్స్ చెప్పాలి. ఓకే, ఇది రూఫ్. రూఫ్ కు ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉంది కదా, అదే ఈవ్స్. ఏమి? చిమ్మిని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కిచెన్ నుంచి అన్ని దట్ హాట్ ఎయిర్ విల్ కమ్ అవుట్, దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ as చిమ్మిని. హౌ డు యు రీడ్ ఇట్? చిమ్మిని. ఇది చూడండి టైల్ ఫ్లోర్. ఇది అన్ని టైల్స్ ఉంది కదా ఫ్లోర్ లో. టైల్స్ ఫ్లోర్ అంటే ఏమి? చిమ్మిని అంటే ఏమి? పొగట్టాలు. ఓకే, టైల్ ఫ్లోర్ అంటే ఏమి? టైల్ కు టైలే చెప్తావు, ఫ్లోర్ అంటే నిలమండి. స్టుక్కో. స్టుక్కో అంటే ఏమి? ఇలాగ ప్లాస్టరింగ్ చేస్తావు కదా ఇంటిలో,
ప్లాస్టరింగ్ చేస్తారు చూడండి, ఇక్కడ ప్లాస్టర్ చేస్తారు, అదే స్టుకో. ఓకే, వాట్ ఇస్ ఇట్? స్టుకో. ఇది అన్ని వొకాబులరీ మీకు పోమ్ లో ఉంది. ఫస్ట్ మీరు ఫెమిలియర్ మీనింగ్స్ మీకు ఐఎమ్ షోయింగ్ యూ ద మీనింగ్స్, అండ్ దెన్ ఐ విల్ టేక్ యూ టు ద పోమ్. వాట్ ఈస్ దిస్? రూఫ్. రూఫ్. ఓకే. వాట్ ఈస్ దిస్? డోర్. డోర్ అంటే ఏమి? తలుపు ఏముంది, చాలా తలుపు ఉంది కదా ఇంట్లో. కిచెన్ కి ఒక తలుపు ఉంది, మెయిన్ డోర్ ఉంది, అప్పుడు రూమ్ కు డోర్ ఉంది, అన్ని డోర్ ఉంది కదా. సో డోర్స్. ఓకే. సో ఇంకా ఇప్పుడు మీరు హౌస్ లో ఏమేమి ఉంది అది చూస్తారు మీరు. ఇప్పుడు హోమ్ ఉంది, అప్పుడు హోమ్ అండ్ హౌస్ కి ఏం డిఫరెన్స్ మా చెప్పండి? హోమ్ అండ్ హౌస్ కి ఏం డిఫరెన్స్ చెప్పండి? ఇప్పుడు హోమ్ లో చూస్తా. హోమ్ అంటే ఏమి? హోమ్, హౌస్ అంటే ఇల్లు, అలాగా ఇల్లు చెప్తావు. మళ్ళీ హోమ్ అంటే మీరు ఎవరండి, ఆల్ ఆఫ్ యూ ఆర్ లివింగ్ ఇన్ దట్ అండ్ యూ మేక్ ఇట్ అ హోమ్. అండ్ హౌ ద హోమ్ హ్యాపెన్స్? త్రూ లవ్, షేరింగ్, కేరింగ్, ఆల్ దిస్ ఓన్లీ విల్ బికమ్ అ హోమ్. సో నౌ సీ దిస్ vocabulary. హోమ్, ఇదే హోమ్. అది బిల్డింగ్ లో బ్రిక్స్, స్టోన్స్, గ్లాస్ విండో అన్ని చేసి కన్స్ట్రక్ట్ చేశారంటే దాని హౌస్. హోమ్ అంటే ఏమి? మీరన్ని జాలీగా ఒక ఫ్యామిలీగా ఉంది కదా, అదే హోమ్. ఇంగ్లీష్ లో హోమ్ అంటే వేర్ యు ఆల్ ఆర్ లివింగ్, వేర్ సి మీకు చాలా హౌసెస్ ఉంది, మీకు సే యు ఆర్ వెరీ రిచ్, యు హ్యావ్ లాట్ ఆఫ్ హౌసెస్, యు హ్యావ్ లెఫ్ట్ వన్ హౌస్ ఫర్ రెంట్. ఓకే, ఒక ఇంటి ఉంది, ఇంకా ఒక ఇంటి ఉంది, మళ్ళీ మీరు ఎక్కడ లివ్ చేస్తారో అదే మీరు హోమ్. ఓకే, వేర్ యు ఆర్ లివింగ్ విత్ అ ఫ్యామిలీ, దట్ ఈస్ కాల్డ్ as home. Okay, just a building with bricks and what to say, windows and doors, that is called as house. మీకు డిఫరెన్స్ అర్థమైందా? తెలుగులో రెండుకే ఇంటిదే చెప్తావు, మళ్ళీ ఇంగ్లీష్ లో హోమ్ అంటే ఎక్కడ మీరు ఉన్నారో అదే హోమ్. ఇది బిల్డింగ్, అది బ్రిక్, అలాగా అది హోమ్ కాదు, అది హౌస్. చూడండి, ఇది ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఏమి? కుటుంబం కదా. డూయింగ్ అదర్స్ వర్క్. ఇప్పుడు మీరు మమ్మీ కుక్ చేస్తారంటే మీరు వెళ్ళి హెల్ప్ చేస్తావు కదా, అప్పుడు మీరు ఆ తల్లి వర్క్ మీరు చేస్తావు కదా. యు ఆర్ డూయింగ్ దట్ వర్క్, ఇజంట్ ఇట్? సో డూయింగ్ అదర్స్ వర్క్. ఫ్యామిలీలో ఎలాగా ఉంది? వి విల్ షేర్ అండ్ డూ అదర్స్ వర్క్, కరెక్ట్? బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒక ఫ్యామిలీలో ఏముంది? బ్రదర్ ఉంది, సిస్టర్ ఉంది, రెండు బ్రదర్ ఉంది, రెండు సిస్టర్స్ ఉంది, అలాగా ఉంటారు కదా. ఇప్పుడు చూడండి నెక్స్ట్, ఫాదర్స్ అండ్ మదర్స్. ఫాదర్ ఉంది, మదర్స్ ఉంది. ఫాదర్స్ ఎలాగా రాస్తారు? ఇక్కడ చూడండి, ఇది ఫాదర్ అండ్ మదర్, ఇది మీకు గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, మీకు గ్రాండ్ మదర్. మళ్ళీ మమ్మ, మీరు మదర్ అండ్ ఫాదర్ కి ఏమి? యువర్ ఫాదర్స్ ఫాదర్, కరెక్ట్? యువర్ ఫాదర్స్ మదర్, అలాగా. సో అందుకే ఇక్కడ ఫాదర్స్ అండ్ మదర్స్ ఉంది ఇంట్లో, అలాగా చెప్తావు. అన్సెల్ఫిష్ యాక్ట్, మీకు నిస్వార్థంగా మీరు చర్య చేస్తావు కదా, యాక్ట్స్ నిస్వార్థం. ఏమంటే మీరు గ్రాండ్ మాకు హెల్ప్ చేస్తారంటే ఏమో స్వార్థం ఉందా? లేదు, నిస్వార్థంగా మీరు గ్రాండ్ మదర్ కు హెల్ప్ చేస్తావు. సో అన్సెల్ఫిష్ యాక్ట్స్. మీకు పరివారం, కుటుంబంలో ఎలాగా ఉంది? అన్సెల్ఫిష్ యాక్ట్స్ ఉంది. ఇప్పుడు చూడండి, షేరింగ్. మీరు బ్రదర్ సిస్టర్స్ కు షేర్ చేస్తావు కదా, మీరు లాలీపాప్ లేకపోతే ఏం భోజనం ఏమో మీరు షేర్ చేస్తారు. ఫ్యామిలీ అంటే షేరింగ్ చేస్తావు. ఓకే, మళ్ళీ కేర్ కూడా చేస్తావు. కేర్ ఇక్కడ చూడండి, వర్ష వచ్చింది. సో వాట్ ఈస్ దిస్ గర్ల్ డూయింగ్? సిస్టర్ ఇస్ హెల్పింగ్ బ్రదర్ టు విత్ ద అంబ్రలా. కేర్ చేస్తావు దానికి. ఓకే, సో మీరు ఇప్పుడు అన్ని వర్డ్ చూసారా? చూసారా పిక్చర్? వీ హావ్ సీన్ ద పిక్చర్స్ ఆల్సో. షెల్ వి కమ్ టు ద బోర్డ్ నౌ? కెన్ వి కమ్ టు ద బోర్డ్? ఎస్, నౌ వీ విల్ లెర్న్ ద పోయం. ఇప్పుడు మీకు అన్ని వొకాబులరీ నేను చూపిస్తావు మీకు. పిక్చర్ ఐ హావ్ షోన్ యూ అలాంగ్ విత్ ద పిక్చర్. Now I will write on the board the poem and explain to you. Okay? All of you follow me how I am reading. Okay?
ఎస్, మీరు మంచి బిడ్డ కదా. ఫస్ట్ ఈ పోయం, ఇది పోయం పేరేమి పోం? అ హౌస్, అ హోమ్. హౌస్ అంటే నేను చెప్పారు, హౌస్ హోమ్ అంటే తెలుగులో ఇల్లమి చెప్తావు. మళ్ళీ హౌస్ అంటే ఏమి, బ్రిక్స్, స్టోన్స్, అది అన్ని వేసి మీకు యూ విల్ బిల్డ్ ఇట్. బట్ హోమ్ మీన్స్ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ దాట్, యు ఆర్ లివింగ్ విత్ అ ఫ్యామిలీ. మీరు ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. వాట్ ఇస్ అ హౌస్? హౌస్ అంటే ఏమి? ఫస్ట్ క్వశ్చన్ అడుగుతావు. క్వశ్చన్ ఇక్కడ వాట్ ఉంది అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేశారు. ఇట్స్ ఇట్స్ బ్రిక్, ఇట్స్ బ్రిక్, ఇట్స్ బ్రిక్ అండ్ స్టోన్. నేను చెప్పారు కదా, ఇటుక అండ్ స్టోన్, రాయి స్టోన్, మీరు చూస్తావు కదా పిక్చర్ లో. అండ్ వుడ్, దట్స్ హార్డ్, దట్స్ హార్డ్. ఈ పోమ్ లో చాలా ఇంపార్టెంట్ అంటే పంక్చుయేషన్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అంటే క్వశ్చన్ మార్క్ పెట్టాలి, ఫుల్ స్టాప్ అంటే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓకే. అండ్ వుడ్ దట్స్ హార్డ్, వుడ్ అంటే ఏమిమా? వుడ్ అంటే మీకు తెలుసు కదా, చెక్క. ఇది చూడండి, ఇది వుడ్ లే చేశారు. ఇది వుడ్ లే చేశారంటే ఇది చాలా హార్డ్ గా ఉంది కదా, చూడండి. ఇది ఈజీగా బ్రేక్ అవ్వలేదు, హార్డ్ గా ఉంది. ఓకేగా. సో గట్టిగా ఉంది కదా, అదే చెప్తావు. వుడ్ దట్స్ హార్డ్. మళ్ళీ ఏం చెప్తావు? సమ్ విండో గ్లాస్, సమ్ విండో గ్లాస్ ఉంది. ఏమి గ్లాస్ ఉంది? కిటికీ ఉంది, గాజు కిటికీ ఉంది ఆ ఇంట్లో. ఓకే. అండ్ పెర్హాప్స్ యార్డ్. నేను చూపిస్తావు కదా గాలి స్థలం, యార్డ్ చూపిస్తావు కదా మీకు పిక్చర్ లో, అది యార్డ్ కూడా ఉంది అక్కడ. ఇట్స్ ఈవ్, ఇట్స్ ఈవ్స్ అండ్ చిమ్నీ. చూపిస్తావు కదా ఈవ్స్ పిక్చర్ లో మీకు. ఈవ్స్ అంటే ఏమి నేను చూపిస్తావు కదా. ఇట్స్ ఈవ్స్ అండ్ చిమ్నీ, చిమ్నీ కూడా చూపిస్తావు కదా మీకు. ఇది ఇంట్లో ఉందా అంటే ఇక్కడ చిమ్నీ ఉంది, నేను చూపిస్తావు కదా. రైట్, ఎస్, వెరీ గుడ్. మై చిల్డ్రన్ నో ఇట్ నా, వాట్ ఈస్ చిమ్నీ, వాట్ ఈస్ ఈవ్స్. అండ్ టైల్ ఫ్లోర్స్. ఓకే. టైల్ ఫ్లోర్స్, నీలం ఎలాగా ఉంది, టైల్స్ వేసి ఉంది. ఓకే. అండ్ టైల్స్ ఫ్లోర్స్ అండ్ స్టక్కో. స్టక్కో అంటే ఏమి? ప్లాస్టరింగ్. నేను ఒక పిక్చర్ చూపిస్తావు కదా. అండ్ స్టక్కో అండ్ రూఫ్, రూఫ్ అంటే ఏమి? ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ద హౌస్ అండ్ రూఫ్. మళ్ళీ ఏం చెప్తావు? అండ్ లాట్స్ ఆఫ్ డోర్, అండ్ లాట్స్ ఆఫ్ డోర్స్ ఉంది, చాలా డోర్స్ ఉంది అక్కడ హౌస్ లో. సో అయిపోయిందా ఇప్పుడు మీకు మీకు ఈ సైడ్ హౌస్ అంటే ఏమి ఏమి ఉంది? హౌస్ అంటే ఏమి ఉంది మీకు? ఒక బ్రిక్ ఉంది, స్టోన్ ఉంది, వుడ్ ఉంది, మళ్ళీ విండో ఉంది. విండో ఏమి? గ్లాస్ విండో ఉంది. యార్డ్ ఉంది, ఈవ్స్ అండ్ చిమ్నీ, ఫ్లోర్ టైల్స్, స్టక్కో, రూఫ్ అండ్ డోర్స్. ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. So 12 vocabulary you need to remember in this stanza. ఇది ఏమి? స్టాంజా. హౌ డు యూ do it? స్టాంజా. ఓకే. తెలుసా ఇప్పుడు? చూడండి, స్టాంజా. ఓకే. రైట్. సో ఇప్పుడు సెకండ్ స్టాంజాకి వెళ్తావా? ఇదేమి ఫస్ట్ స్టాంజా. ఇప్పుడు నేను సెకండ్ స్టాంజాకు వెళ్తా. ఇది అర్థమైందా? ఇంట్లో ఏమేమి ఉంది? బ్రిక్ ఉంది, స్టోన్, వుడ్ ఎలాగా ఉంది? చాలా హార్డ్, గట్టిగా ఉంది. ఏ విండో ఉంది? గ్లాస్ విండో ఉంది. అప్పుడు యార్డ్ కూడా ఉంది, గాలి స్థలం కూడా ఇంటికి బయటగా ఉంది. ఈవ్స్ ఉంది, చిమ్నీ ఉంది. మళ్ళీ స్థలం ఎలాగా ఉంది మీకు? ఏమి నిలం ఎలాగా ఉంది? టైల్ వేసి ఉంది. అక్కడ స్టక్కో రూఫ్ ప్లాస్టరింగ్ చేశారు, మళ్ళీ రూఫ్ కూడా ఉంది, చాలా తలుపు కూడా ఉంది అని చెప్తాం. ఇదన్నీ మీకు హౌస్ లో ఉంది. అప్పుడు హోమ్ లో ఏముంది? చెప్పండి చెప్పండి. చూసావా? వాట్ ఈస్ అ హోమ్? ఇప్పుడు ఏం క్వశ్చన్ ఫస్ట్ అడుగుతావు? హోమ్ అంటే ఏమ్మా?
హౌస్ అంటే ఇది నాకు తెలుసు, బ్రిక్ ఉంది, స్టోన్ ఉంది, వుడ్ ఉంది, ఇది అన్నీ ఉంది. ఆల్ ఆర్ మెటీరియల్స్, ఓకే, మెటీరియల్స్. బట్ హోమ్ అంటే ఏమ్మా? హోమ్ అంటే ఇట్స్ లవ్వింగ్ అండ్ ఫ్యామిలీ. ప్రేమం ఉంది, మళ్ళీ కుటుంబం ఉంది. అదే హోమ్. ఏముంది? లవ్వింగ్ అండ్ ఫ్యామిలీ. ఓకే, యు హ్యావ్ ప్రేమం, లాట్ ఆఫ్ లవ్ యు హ్యావ్, అండ్ యు హ్యావ్ ఫ్యామిలీ, కుటుంబం ఉంది. మళ్ళీ ఆ తర్వాత ఏముంది? అండ్ డూయింగ్ ఫార్ అదర్స్. మళ్ళీ వేరే అదర్ పర్సన్ కు మీకు చాలా మీరు పని చేస్తావు. ఓకే, ఫ్యామిలీ అంటే మీరు చేస్తావు కదా. ఇప్పుడు మీరు బ్రదర్ అడుగుతావు, నాకు ఒక బుక్ కావాలా అంటే మీరు తీసి ఇస్తావు. మా అమ్మకు మీరు తల్లి దగ్గర మీరు అడుగుతావు, మా నాకు ఒక ఆ, ఈ చికెన్ బిర్యానీ కావాలంటే మీరు మమ్మీ ఏం చేస్తావు? చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తావు. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యామిలీ? You do it for others. Okay? Right, very good. It's brothers and sisters. ఓకే, బ్రదర్స్ ఉంది ఫ్యామిలీలో, సహోదరులు అండ్ సహోదరి దట్ ఇస్ సిస్టర్స్. ఓకే, సరోది మానులు, కరెక్ట్. ఐ మై తెలుగు ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఓకే, సో యూ హ్యావ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్సో యూ హ్యావ్. Then what you have? And fathers and mothers, fathers and mothers. ఎందుకు ఇక్కడ ఎస్ఎస్ వేశారు? ఎందుకు ఇక్కడ ఎస్ఎస్? మీకు ఒక ఫాదర్ ఒక మదర్ ఉందంటే, ఒక జాయింట్ ఫ్యామిలీలో మీకు ఆంటీ అంకుల్ చాలా ఫాదర్స్ అండ్ మదర్స్ ఉంది కదా, ఒక జాయింట్ పెద్ద ఫ్యామిలీ అంటే, అందుకే చెప్తావు అండ్ ఫాదర్స్ అండ్ మదర్స్. ఓకే, ఫుల్ స్టాప్ వేశారు కదా, అక్కడ ఫుల్ స్టాప్ నేను వేశారు. ఇక్కడ అదర్స్ లో ఫుల్ స్టాప్ వేశారు కదా, నేను వేశారు. సో పంక్చుయేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ ఏమైంది? ఇట్స్ అన్సెల్ఫిష్ యాక్ట్. అన్సెల్ఫిష్ యాక్ట్, ఈ మీనింగ్స్ అన్ని మీరు చూసారు కదా ఇప్పుడు. అన్సెల్ఫిష్ యాక్ట్ అంటే ఏమ్మా? నిస్వార్థం చర్య. నిస్వార్థంగా మీరు చేస్తావు, అందరకు ఏం పనియో మీకు నిస్వార్థంగా చేస్తారు. ఇట్స్ అన్సెల్ఫిష్ యాక్ట్స్ అండ్ కైండ్లీ షేరింగ్. అండ్ కైండ్లీ షేరింగ్. మళ్ళీ ఏముంది? అండ్ షోయింగ్. మీకు షేరింగ్ ఉంది, అన్సెల్ఫిష్ యాక్ట్ ఉంది, మళ్ళీ ఏమన్నీ ఉండదు ఫ్యామిలీలో? అండ్ షోయింగ్. ఏం షో చేస్తారు? యువర్ లవ్డ్ వన్స్, యువర్ లవ్డ్ వన్స్, you are always caring. You are always caring. Loved ones. Okay, you're able to see it now. Okay, loved ones, you are always caring. ఇక్కడ చూడండి, లవ్డ్ వన్స్ నేను ఇక్కడ రాస్తావు ఏమంటే బోర్డు అక్కడ తెలియదు. ఓకే, యు ఆర్ క్యారింగ్, ఫుల్ స్టాప్. సో మీరు ఏం చేస్తావు? మీరు యు ఆర్ షోయింగ్ మీరు దట్ యు ఆర్ వెరీ క్యారింగ్. లవ్డ్ వన్స్ అంటే ఏమేమా? మీకు ప్రియమైన వారు, మీకు ప్రియమైన వారు ఈ ఫ్యామిలీలో ఉన్నారు కదా, దానికి మీరు షేర్ చేస్తావు, క్యార్ చేస్తారు. షేరింగ్ ఇస్ క్యారింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఇప్పుడు మీకు పోమ్ అర్థమైందా? ఏ డిఫరెన్స్ అర్థమైందా? ఇక్కడ అన్ని ఎమోషన్స్ ఉంది, ఇక్కడ అన్ని మెటీరియల్స్ ఉంది. అర్థం డిఫరెన్స్ అయిందా మీకు? ఇక్కడ ఫ్యామిలీ ఉంది అంటే షేరింగ్, క్యారింగ్, అన్సెల్ఫిష్ యాక్ట్, అండ్ అన్ని ఫ్యామిలీ, బ్రదర్ సిస్టర్ మదర్ ఫాదర్ అన్ని ఉన్నాయి. ఓకే, ద ఫ్యామిలీ ఇస్ దేర్, ఎమోషన్స్ ఆర్ దేర్, దట్ ఈస్ ఓన్లీ హోమ్. దిస్ వన్ ఇస్ ఆల్ మెటీరియల్. స్టోన్, బ్రిక్, ఇది ఏమి నాన్ లివింగ్ థింగ్స్ కదా, అన్ని నాన్ లివింగ్ థింగ్స్ కదా. బ్రిక్ మేము ఏం ఫీలింగ్స్ లేదు, స్టోన్, వుడ్, గ్లాస్ అన్ని నాన్ నాన్ లివింగ్ థింగ్స్. నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఒక హౌస్, అందులో ప్రేమం లేదు, క్యారింగ్ లేదు, షేరింగ్ లేదు, మమ్మ పప్ప బ్రదర్ సిస్టర్ ఏం లేదు, అదే హౌస్. హోమ్ ఏమి? ఇది అన్ని ఎమోషన్స్ ఉంది. సో you have to, everyone can have a house, but only few has a home. అలాగా చెప్తావు కదా, హౌస్ అందరికి ఉన్నాయి,
మళ్ళీ క్యారింగ్ ఫ్యామిలీ, లవ్వింగ్ ఫ్యామిలీ, అన్సెల్ఫిష్ యాక్ట్ అదన్నీ ఉంటా అంటే ఆ హౌస్ హోమ్ ఆగుతావు. యు అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్? యూ కెన్ మేక్ యువర్ హౌస్ ఎస్ అ హోమ్. How? By showing love, care, unselfish acts, all that you can do, and you can make your house as a home. Very beautiful poetry where you can understand. ఇది అన్ని మీకు ఉంది. మీకు పెద్ద ఇంటి ఉంది, మళ్ళీ కేర్ లేదు, షేర్ లేదు, ఫ్యామిలీ లేదంటే అది హోమ్ కాదు, అది హౌసే. ఇదన్నీ ఉందా అంటే అది హోము. ఓకే, సో నౌ యూ గాట్ ద డిఫరెన్స్ వాట్ ఇస్ అ హౌస్ అండ్ వాట్ ఇస్ అ హోమ్. అర్థమైందా మీకు? చాట్ బాక్స్ లో చెప్పండి, అర్థమైందా మీకు? ఎస్, అర్థమైందా? ఎస్, మీకు చాలా మంచిగా అర్థమైంది. ఆ ఇప్పుడు మీకు ఈ వర్డ్స్ అన్నీ నేను చూపిస్తావు కదా, ఫ్యామిలీ, హోమో, బ్రదర్, సిస్టర్, ఫాదర్, మదర్, అన్సెల్ఫిష్ యాక్ట్, షేరింగ్, క్యారింగ్, ఇదన్నీ నేను మీనింగ్స్ ఆల్రెడీ మీకు యాక్టివిటీ ఐ హ్యావ్ షోన్ యూ. నౌ యూ హ్యావ్ టు డూ ద పోయమ్ యాక్టివిటీ. విల్ యూ ఆల్ డూ ఇట్ విత్ మీ? ఎస్, ఇప్పుడు మీరు యాక్టివిటీ చేస్తావా? ఈ పోమ్ లో నేను ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వేశారు. ఇప్పుడు మీరు చెప్పండి అది ఆన్సర్స్. ఓకే, షల్ ఐ షేర్ మై స్క్రీన్ నౌ? ఎస్, యు ఆల్ అండర్స్టూడ్. మీరు అన్మ్యూట్ చేసి కూడా మీరు చెప్పండి నా దగ్గర. ఆల్ రైట్, ఐ విల్ నౌ షేర్ మై స్క్రీన్. సో ఇది ఆథర్ ఎవరు? ఇదే అ హౌస్ అ హోమ్, లారెన్ ఎం హ్యాలీ. ఎవరు ఇది ఆథర్? పోయట్స్ నేమ్? హూస్ ద పోయట్స్ నేమ్? లారెన్ ఎం హ్యాలీ. అ హౌస్ అ హోమ్, పోయట్. Okay, now we are going to start. I want you to tell me the answers. చూడండి, వాట్ ఇస్ అ డాష్? వాట్ ఇస్ ఏం అక్కడ వస్తావు? ఇక్కడ ఏముంది? అన్ని ఆప్షన్స్ లో ఏముంది? ఇక్కడ డోరు, గ్లాసు, స్టోన్, రూఫ్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఏం వస్తావు? హౌసా, హోమా? చెప్పండి. హోమ్ వస్తావా, హౌస్ వస్తావా? చాట్ బాక్స్ లో చెప్పండి అందరూ. ఇప్పుడు మీరు చాట్ బాక్స్ లో ఆన్సర్స్ టైప్ చేయండి, లేకపోతే అన్మ్యూట్ చేసి ఆన్సర్ చెప్పండి నా దగ్గర. చెప్పండి చెప్పండి. యా, వెరీ గుడ్. వాట్ ఇస్ అ హౌస్ వస్తావా అక్కడ? వెరీ గుడ్. ఇట్స్ డాష్ అండ్ డాష్. ఏముంది హౌస్ లో? ఎలాగా మీకు హౌస్ బిల్డ్ చేస్తావు? ఏం కావాలా? టూ థింగ్స్, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏం కావాలా చెప్పండి. హా, మీకు ఇటుక అండ్ రాయి. దట్ ఈస్ వాట్ యు వాంట్. బ్రిక్ అండ్ స్టోన్. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ చాలా బాగా ఆన్సర్ చేస్తావు. ఇట్స్ బ్రిక్ అండ్ స్టోన్. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ లైన్ చెప్పండి మీరు. అండ్ డాష్, దట్స్ హార్డ్. ఏది చాలా హార్డ్ గా ఉంది? గట్టిగా ఏది ఉంది చెప్పండి. ఏది హార్డ్ గా ఉంది చెప్పండి. వెరీ గుడ్. ఆన్సర్స్ చెప్పండి, చాట్ బాక్స్ లో రాయండి, టైప్ చేయండి. వెరీ గుడ్. ఎస్, అండ్ వుడ్, దట్స్ హార్డ్. ఇప్పుడు మీకు టైం ఇస్తావు, మీరు ఆన్సర్స్ రాయండి. సమ్ విండో. విండో ఎలాగా ఉంది? విండో, ఏ విండో ఉంది అక్కడ? ఏ ఉండే విండో ఉంది చెప్పండి. ఏ విండో ఉంది? ఆ విండో, సమ్ విండో గ్లాస్. ఓకే, సమ్ విండో గ్లాస్. మళ్ళీ అండ్ పెరాప్స్ డాష్. వేరే ఏముంది? ఇంటికి ఫ్రంట్ లో ఏముంది? నేను చెప్తావు కదా, ఖాళీ స్థలం. అది ఏం చెప్తావు ఈ ఖాళీ స్థలంకు? ఏం చెప్తావు? అండ్ పెరాప్స్ యార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ ఇట్స్ ఈవ్స్ అండ్ డాష్. ఈవ్స్ ఉంది, ఈవ్స్ ఉంది, మళ్ళీ వేరే ఏముంది? ఏముంది? పొగగట్టలు. ఏం చెప్తావు ఇంగ్లీష్ లో? పొగగట్టలు ఏం చెప్తావు? రైట్, చిమ్నీస్. And it's eaves and chimneys. Very good.
అండ్ డాష్ ఫ్లోర్స్. ఆ ఫ్లోర్ ఎలాగా ఉంది? సిమెంట్ వేస్తారా లేకపోతే ఏం వేస్తారు ఫ్లోర్ లో? వెరీ గుడ్, టైల్ ఫ్లోర్స్. అండ్ టైల్ ఫ్లోర్స్. ఆ ఫ్లోర్స్ లో ఏముంది? టైల్ ఉంది. అండ్ స్టక్కో అండ్ డాష్. స్టక్కో అంటే ఏమి నేను చెప్తావు కదా, స్టక్కో అంటే ప్లాస్టరింగ్. ఓకే. దెన్ అండ్ రూఫ్. రూఫ్ ఉంది. రూఫ్ అంటే ఏమ్మా? పైకప్పు. ఓకే. రూఫ్ అంటే ద టాప్ పోర్షన్ ఆఫ్ ద హౌస్ ఇస్ కాల్డ్ ద రూఫ్. ఓకే. అండ్ లాట్స్ ఆఫ్ తలుపు, డోర్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అయిందా అన్ని ఆన్సర్స్? ఇప్పుడు మీరు ఒక వాటి చదవాలి సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ మోర్ బెటర్ వాట్ ఐ సెడ్. ఫస్ట్ యూ షుడ్ రీడ్, దెన్ అండర్స్టాండ్, దెన్ రిమెంబర్. వాట్ ఈస్ a house? It's brick and stone and wood that's hard. Some window glass and perhaps a yard. It's eaves and chimneys and tile floors and stucco and roof and lots of doors. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఆన్సర్ సబ్మిట్ చేస్తారా? చూడండి, సబ్మిట్ చేశారు. నేను అందరూ కరెక్టా? వెరీ గుడ్. ఇప్పుడు సెకండ్ స్టాన్జర్ వచ్చారు నేను. ఇప్పుడు సెకండ్ స్టాన్జర్ లో ఏముంది? ఆల్ ఎమోషన్స్ అండ్ ఆల్ రిలేషన్షిప్, మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ అండ్ లవింగ్, కేరింగ్, షేరింగ్ అన్నీ ఉండే అంటే దాని ఏమి? హౌసా, హోమా? ఎస్, దట్ ఈస్ అ హోమ్. వాట్ ఈస్ అ హోమ్? అన్ని ఎమోషన్స్ ఉందంటే మీకు అది హోమ్. వెరీ గుడ్. సో వాట్ ఈస్ అ హోమ్? ఫస్ట్ వాట్ ఇస్ ద లైన్ కమింగ్? ఇట్స్ లవింగ్ అండ్ ఫ్యామిలీ. వెరీ గుడ్, చాలా మంచిగా ఆన్సర్ చేస్తారు మీరు. లవింగ్ అండ్ ఫ్యామిలీ. ఫస్ట్ లవింగ్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, క్యారింగ్. ఇది సిస్టర్స్. ఇక్కడ ఉంది లవింగ్. ఇట్స్ లవింగ్ అండ్ ఏమి? ఫ్యామిలీ. ఫ్యామిలీ ఎక్కడ? బ్రదర్స్, అదర్స్, అన్సెల్ఫిష్, ఫాదర్స్, మదర్స్, షేరింగ్, లవ్డ్ వన్స్. ఇక్కడ ఉంది ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ. ఓకే. వెరీ గుడ్. అండ్ డూయింగ్ ఫర్ డాష్. ఎవరికి చేస్తారు మీరు? అందరికి చేస్తారు కదా. మీ ఇంట్లో ఎవరన్నీ ఉన్నారంటే అదర్స్. మీరు ఇంట్లో ఎవరన్నీ ఉన్నారో ఆ దానికి మీరు చేస్తావు. ఓకే. వాట్ యు డూ? అదర్స్. వేర్ ఇస్ అదర్స్? అండ్ డూయింగ్ ఫర్ అదర్స్. ఇక్కడ ఉంది అదర్స్. ఇట్స్ డాష్ అండ్ డాష్. ఎవరు ఉన్నారు మీరు ఇంట్లో? ఎవరు ఉన్నారు మీరు? బ్రదర్స్ ఉన్నారు కదా, సహోదరులు ఉన్నారు కదా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వెరీ గుడ్. సో ఇక్కడ ఇట్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వెరీ గుడ్. అండ్ ఎవరు ఉన్నారు? బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మళ్ళీ ఎవరు ఉన్నారు? ఫాదర్స్ అండ్ మదర్స్. వెరీ గుడ్. సో ఇక్కడ ఫాదర్స్ అండ్ మదర్స్. వెరీ గుడ్. ఇట్స్ డాష్ యాక్ట్స్. ఏం యాక్ట్ చేస్తారు? నిస్వార్థం యాక్ట్ చేస్తారు మీరు. అన్సెల్ఫిష్ యాక్ట్. వెరీ గుడ్. అన్సెల్ఫిష్ యాక్ట్ చేస్తావు. సో అన్సెల్ఫిష్ తీస్తారు ఇక్కడ. సో యు సీ, యుఎన్ అన్, ఎస్సిఎల్ సెల్, ఫిష్ ఎఫ్ఐఎస్ ఫిష్. అన్సెల్ఫిష్ యాక్ట్స్. మళ్ళీ ఏం వస్తావు ఆన్సర్ లో చెప్పండి. అండ్ కైండ్లీ. ఏం కైండ్లీ ఏం చేస్తావు? కైండ్ గా మీరు కేర్ చేస్తారా, షేర్ చేస్తావా? ఏం చేస్తావు మీరు? షేరా, కేరా? ఏం వస్తావు అక్కడ? చెప్పండి, చెప్పండి. వెరీ గుడ్. కైండ్ గా మీరు షేర్ చేస్తావు. కైండ్లీ షేరింగ్ అండ్ షోయింగ్ యోర్. ఏం షో చేస్తారు? ఎవరికి షో చేస్తారు మీరు? మీరు ప్రియమైన వారికి ఏం చూస్తారు? షో చేస్తారు. మీరు కేర్ చేస్తావు. అలాగా మీరు షో చేస్తావు. ఓకే. సో అండ్ షోయింగ్ యోర్ లవ్డ్ వన్స్, యు ఆర్ ఆల్వేస్ క్యారింగ్. అయిందా సెకండ్ స్టాంజా? అయిందా? ఇప్పుడు ఒక టైం చదవాలి కదా, అప్పుడే అర్థం అవుతా కదా. కమాన్, కమాన్, లెట్స్ రీడ్. వాట్ ఇస్ అ హోమ్?
అలాగా అక్కడ క్వశ్చన్ మార్క్ అంటే వాట్ ఈస్ అ హోమ్ అలాగా చదువుకోవద్దు. వాట్ ఈస్ అ హోమ్? ఇట్స్ లవింగ్ అండ్ ఫ్యామిలీ అండ్ డూయింగ్ ఫర్ అదర్స్. విల్ స్టాప్ on this pause. It's brothers and sisters and fathers and mothers. Full stop on the stop. It's unselfish acts and kindly sharing and showing your loved ones you are always caring. వెరీ గుడ్ అంటే వెరీ గుడ్, అన్ని చాలా బాగా చదువుతారు. ఇప్పుడు నేను ఆన్సర్ సబ్మిట్ చేస్తా. సో అన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా ఉంది కదా, ఇప్పుడు అన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా ఉంది కదా, ఇప్పుడు ఆన్సర్స్ షో చేశారంటే ఇక్కడ చూడండి, మీరు ఎంటైర్ పోయట్రీ ఇక్కడ వచ్చింది. ఇదే ఫస్ట్ స్టాంజా, ఇదే సెకండ్ స్టాంజా. ఓకే, ఫస్ట్ స్టాంజాలో ఏం చెప్తావో హౌస్ ఎలాగా ఉంది, హౌస్ లో ఏముంది, అన్ని మెటీరియల్ థింగ్స్ ఉంది, బ్రిక్, స్టోన్, వుడ్, గ్లాస్, యార్డ్, చిమ్నీ, టైల్ ఫ్లోర్, రూఫ్, డోర్స్, ఇదన్నీ ఉంది. మళ్ళీ హోమ్ లో ఏముంది, లవ్వింగ్ ఫ్యామిలీ, బ్రదర్, సిస్టర్, మదర్, ఫాదర్, అన్సెల్ఫిష్ యాక్ట్, షేరింగ్, క్యారింగ్ అన్నీ ఉంది. ఇది అన్ని ఎమోషనలీ కనెక్టెడ్ ఉందంటే దాని హోమ్. మీకు ఓన్లీ మెటీరియల్ గా చేసి ఒక ఇల్లు ఉందంటే దాని హౌస్. Okay, I hope you have understood the poem very well. It's very beautifully written by Lauren M. Halley. మీకు అర్థమైందా అందరికో? మీరు అందరూ అన్మ్యూట్ చేసి చెప్పాలి. ఓకే, మీరు అన్మ్యూట్ చేసి చెప్పాలి. లేకపోతే చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది మీకు ఫుల్ పోమ్ అర్థమైంది. ఐ ఐ థింక్ యూ ఆల్ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ హ్యావ్ మేడ్ యూ టు ట్రై టు అండర్స్టాండ్ టుడే. ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ మై తెలుగు. ఎస్, మా తెలుగు మీకు అండర్స్టాండ్ అయిందా? ఎస్. Shall I go to a next topic today? Shall we go to a next topic? Right? I will go to the next topic today. ఇప్పుడు జనరల్ టాపిక్ అంటే ఏమి, మీకు ఇంట్రడక్షన్ చెయ్యాలి. మీకు ఇంట్రడక్షన్ అంటే ఏమ్మా? ఇంట్రడక్షన్ అంటే మీకు ఇప్పుడు ఎవరో మీ ఇంట్లో వస్తావు, మీ డాడీ ఫ్రెండో ఇలా మమ్మీ ఫ్రెండ్ ఇంట్లో వస్తావు, మీ దగ్గర దాన్ని అడుగుతావు, మీ పేరేమి, ఏం చేస్తావు, ఒక్క క్వశ్చన్ అడుగుతావు అంటే మీకు ఒక్క ఆన్సర్ చెప్తావు కదా. మళ్ళీ మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీకు తెలుసు అంటే మీకు చాలా బాగా ఇంగ్లీష్లో మీరు ఈజీలీ మీరు యూ కెన్ టెల్ అదర్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో టుడే వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ లెర్న్ అబౌట్ మై సెల్ఫ్. వాట్ ఈస్ ఇట్? వీ విల్ లెర్న్ అబౌట్ మై సెల్ఫ్. ఇది మీకు స్పోకెన్ ఇంగ్లీష్ కు చాలా మీకు యూస్ఫుల్ గా ఉంది. ఓకే, సో ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్లే నేర్చుకున్నారు కదా అంటే మీకు ఇంకా బాగా ఇంగ్లీష్ వస్తావు. మీకు ఎక్కడెక్కడ కావాలో నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తావు. మళ్ళీ ఇంగ్లీష్ క్లాసు ఇంగ్లీష్లో ఉంటారంటే మీకు మీకే అది బెనిఫిట్ గా ఉంది. ఏమంటే మీరు చాలా బాగా ఇంగ్లీష్ నేర్చుకున్నారు కదా, ఇప్పుడు నేను ఎలాగా మాట్లావు మీరు వెళ్ళి నేను నక్కలు కూడా చేయండి. యు ఇమిటేట్ మీ. మిస్ ఈ రోజు ఇంగ్లీష్ లో ఇలాగా ఇలాగా మాట్లావు అలాగా మీరు నాను ఇమిటేట్ కూడా చేయండి. ఓకే, రైట్. సో మీరు ఫస్ట్ మీరు మై సెల్ఫ్ అంటే ఫస్ట్ ఏం చెప్పాలి, మీరు పేరు చెప్పాలి. ఏం చెప్పాలి? మీరు పేరు చెప్పాలి, మీ యువర్ నేమ్. ఎలాగా చెప్పాలి? మై నేమ్ ఇస్, మై నేమ్ ఇస్ డాష్. మీరు ఏం పేరో అక్కడ రాయండి. మీరు పేరు ఏమి, సీతావో, గీతావో, లేకపోతే పద్మావో, రాజేంద్రవో, ఏం మీరు పేరు, రాణియో, ఏం పేరో ఆ పేరు అక్కడ రాయండి. మై నేమ్ ఇస్ అలాగా రాయండి. లేకపోతే ఐఎమ్ డాష్, ఐఎమ్ రాజా, ఐఎమ్ రాణి, అలాగా ఐఎమ్ రాజా, మై నేమ్ ఇస్ రాజా, రాజో రాజా అలాగా రాయండి. ఓకే, హాయ్, హాయ్ కూడా చెప్పాలి అంటే హాయ్ చెప్తారంటే, మీకు పెద్దవాళ్ళు ఉంటారంటే హలో సార్ అలా హలో మేడం అలాగా చెప్పాలి. లేకపోతే ఫ్రెండ్స్ అంటే హాయ్ ఐఎమ్ రాజ్, ఇది ఫ్రెండ్స్ కు ఓకే.
మీకు పెద్దవాళ్ళు అంటే నమస్తే లేకపోతే హలో సార్ మేడం చెప్పి మై నేమ్ ఇస్ రాజా అలాగా చెప్పాలి. ఓకే, ఫస్ట్ మీరు పేరు ఇంట్రొడ్యూస్ చెయ్యాలి. తర్వాత ఏం చేస్తావు? ఓకే, మీరు ఎక్కడ లివ్ చేస్తారు? లివ్ అంటే మీరు లొకేషన్, ఓకే, రెసిడెన్స్. ఏం మీరు సిటీలో ఉన్నారా లేకపోతే విలేజ్ లో ఉన్నారా? ఏమి అలాగా చెప్పాలి. ఐ లివ్ ఇన్, ఇప్పుడు నేను చెన్నైలో ఉన్నారు, సో ఐ లివ్ ఇన్. ఇక్కడ సిటీ కావాలంటే సిటీ స్టేట్ ఏం చెప్పాలి మీకు ఐ లివ్ ఇన్ చెన్నై. నేను ఇక్కడ చెన్నైలో ఉన్నారు, అందుకే నేను ఐ లివ్ ఇన్ చెన్నై. నా పేరు ఇక్కడ సోనీ అంటే నేను సోనీ ఇక్కడ రాస్తావు చూడండి ఇప్పుడు. ఓకే, అర్థమైందా? ఐ లివ్ ఇన్ చెన్నై. మళ్ళీ మీకు డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఏజ్, లేకపోతే ఏజ్. ఏజ్ అంటే ఏమి? మీకు ఏం మీరు ఇప్పుడు ఏం సిక్స్త్ స్టాండర్డ్ లో ఉంటా అంటే వాట్ ఇస్ యువర్ ఏజ్? సమ్వన్ టైప్, చాట్ బాక్స్ లో టైప్ చేయండి. నేనేం మాట్లావు, మీరు ఏమి ఎవరు చెప్పలేదు ఏమో. మీ పేరేమి చెప్పండి చాట్ బాక్స్ లో నాకు. మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి, మీరు ఏ విలేజ్ లో ఉన్నారు చెప్పండి. అలాగా మాట్లాడా కదా అప్పుడే, చాలా ఇంటరాక్టివ్ గా ఉందో కదా క్లాసు. నేనే అంది చెప్తావు, మీరు ఏం చెప్పలేదు ఎందుకు? కమాన్ కమాన్, see how I'm trying to speak in Telugu, like that you try to speak in English. Come on children, come on. Yes, very good. You all will speak. I know over there you all are talking. You all want to speak in English. Very good. So date, age kulana I am మీరు ఏమి 8 years ఓల్డా? 8 years or 9 years old? ఓకే, 9 years ఇలాగా చెప్పాలి. ఓకే, మై డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అంటే డిఓబి కూడా చెప్తావు. డేట్ ఆఫ్ బర్త్ ఇది డిఓబి. ఓకే, మై డిఓబి ఏమి? మీరే ఏమి మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాయండి. ఓకే, మీరు ర్యాండమ్ గా ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాస్తావు. 23rd August, ఇక్కడ 2015 రాస్తావు. సింప్లీ ఎనీథింగ్ వాట్ ఎవర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాయండి. ఓకే, డిఓబి అంటే ఏమి? డేట్ ఆఫ్ బర్త్. మై డేట్ ఆఫ్ బర్త్ ఇస్ 23rd August 2015. ఓకే, మళ్ళీ మీరు ఫాదర్ నేమ్ ఏమి, మదర్ నేమ్ ఏమి అలాగా అన్ని మీరు చెప్పాలి. ఇది ఫినిష్ రైటింగ్. షెల్ ఐ రబ్ ద బోర్డ్? షెల్ ఐ రబ్ ద బోర్డ్స్ టు రైట్ ద నెక్స్ట్? షెల్ ఐ రబ్? ఎస్, నేను ఇక్కడ రబ్ చేస్తావు మళ్ళీ మీకు. ఓకే, మై, చాలా మంది ఇక్కడ మై ఫాదర్ నేమ్ ఇలాగా చెప్తావు. ఇస్, మీ ఫాదర్ నేమ్ ఏమో ఇక్కడ రాయండి. ఇక్కడ ఫాదర్ నేమ్ అంటే తప్పు, ఇలాగా చెప్పకూడదు. ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఒక అపాస్ట్రఫీ ఎస్ రాయాలి, లేకపోతే అది తప్పు. ఓకే, నౌ ఇట్ ఇస్ కరెక్ట్. ఫాదర్స్ నేమ్, మై ఫాదర్ నేమ్ అలాగా చెప్పకూడదు. మై ఫాదర్స్ నేమ్, ఎందుకంటే ఇక్కడ అపాస్ట్రఫియస్ అంటే మీరు ఫాదర్ నేమ్ కదా, అది పొసెసివ్. మీరు ఫాదర్ నేమ్ మీ పేరు కాదు కదా. సో ఫాదర్స్ నేమ్ ఇస్, అలాగే మై మదర్స్ నేమ్ ఇస్. ఇక్కడ కూడా మదర్ నేమ్ చాలా మంది ఇలాగా చెప్తావు, మై మదర్ నేమ్ ఇస్, అది తప్పు. మదర్స్ నేమ్ అపాస్ట్రఫియస్ రాయాలి. ఓకే, మదర్స్ నేమ్. ఇప్పుడు ఇది ఈ పెన్ ఇట్ ఇస్ సోనీస్ పెన్ అంటే మీరు దిస్ ఇస్ సోనీ పెన్ ఇలాగా చెప్తావంటే తప్పు. దిస్ ఇస్ సోనీస్ పెన్, ఇది సోనీ పెన్ ఇది. దిస్ బిలాంగ్స్ టు సోనీ, అది చెప్తావంటే ఇక్కడ ఎస్ పెట్టాలి. ఓకే, ఇలాగా ఫాదర్స్ రాస్తావంటే కూడా తప్పు. ఏమంటే ప్లూరల్ అయిపోయింది. ఫాదర్ ఫాదర్, ఒక్క ఫాదర్ రెండు ఫాదర్ అయిపోయింది. అపాస్ట్రఫీస్ ఎస్ పెట్టాలి అంటే రెండు ఫాదర్ కాదు, ఫాదర్స్ నేమ్. అది ఎవరు పేరు? మీరు అబ్బాయి పేరు, మీరు వాట్ సే తండ్రి పేరు. ఓకే, ఇది మీరు తల్లి పేరు. కరెక్ట్, రైట్? అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దిస్? ఎస్, అర్థమైందా? ఫాదర్స్ ఎప్పుడు వేయాలి?
ఫాదర్స్ ఎలాగా ఇదికు ఇదికు విత్ డిఫరెన్స్ అయిందా, అర్థమైందా మీకు? ఇది అంటే ఇక్కడ ఫాదర్ అంటే ఇది ఒక్క ఫాదర్. ఇది మీ ఫ్యామిలీలో అంకుల్ ఉంది, ఆంటీ ఉంది. ఇప్పుడు పోయట్రీలో చెప్పారు కదా, ఫాదర్స్ అండ్ మదర్స్, అలాగా చెప్తావు కదా, అదే. ఓకే. ఒక ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అంటే మీరు అంకుల్ ఒక బిడ్డ ఉంది, అప్పుడు అంకుల్ కూడా ఫాదర్ కదా. సో చాలా ఫాదర్స్ ఉంది, ఒక ఫాదర్. మళ్ళీ ఇక్కడ అపోస్ట్రఫియస్ అంటే ఏమి? ఈ పేరు మీరు నాయనాదు, మీరు ఫాదర్ తండ్రిదు. అండర్స్టూడ్? సో మీరు ఫాదర్ పేరేమి ఇక్కడ రాయండి, మీరు మదర్ పేరేమి ఇక్కడ రాయండి. అయిందా? అందరూ రాసారా? మీకు అర్థమైందా ఇప్పుడు? ఎస్, అపోస్ట్రఫీ ఎస్ అంటే ఎంత శక్తి ఉంది, ఒక మీనింగే చేంజ్ అయిపోయింది. ఓకే. మళ్ళీ మీరు, మీకు ఏం ఫేవరెట్, మీకు ఏం ఇష్టమైంది, ఇష్టமான ఏమి ఆహారం ఏమి? మై ఫేవరెట్ ఫుడ్. ఏమి ఫేవరెట్ ఫుడ్ ఎస్? ఏమి బిర్యానీయా, నూడిల్సా, పిజ్జావా, లేకపోతే గోంగూరవో? నాకు గోంగూర చాలా ఇష్టం అండి. నేను విజయవాడ వచ్చారు అప్పుడు గోంగూర చాలాగా నేను తింటావు. నాకు గోంగూర చాలా ఆ, ఇష్టమైంది. ఓకే. సో మై ఫేవరెట్ ఫుడ్ ఇస్ గోంగూర వన్నం, అలాగా చెప్పారు అక్కడ. ఓకే. మళ్ళీ మీకు ఇంకా మై ఫేవరెట్ సబ్జెక్ట్ కావాలంటే చెప్పండి, లేకపోతే కలర్ కావాలంటే సబ్జెక్ట్, లేకపోతే మై ఫేవరెట్ ఏం కావాలా మీకు? ఒక కలర్ ఇస్, ఏమి కలర్ ఇస్, కలర్ ఏమి మీకు? కలర్ ఏ కలర్ మీకు నచ్చుంది, రంగు ఏ రంగు నచ్చుంది, ఏ విషయం మీకు? మ్యాథ్సా, సైన్సా, ఇంగ్లీషా, ఏం నచ్చుంది అక్కడ రాయండి. ఓకే. మళ్ళీ లాస్ట్ లో మై అంబిషన్ ఇస్ టు బికమ్, ఆర్ మై అంబిషన్ ఇస్, అదే ఇంతే ఇనఫ్. టు బికమ్ అ వాట్? మీకు ఏం కావాలా? మీకు డాక్టర్ కావాలా, టీచర్ కావాలా? ఇస్ టు బికమ్ అ టీచర్. మై అంబిషన్ ఇస్ టు బికమ్ డాష్, డాక్టర్, టీచర్, ఆర్ మీకు షెఫ్ కావాలంటే షెఫ్. ఏం మీకు కావాలా? మీకు ఏం ఇంజనీరా, లేకపోతే ఏం మీకు ఏం పోలీసా, ఐపీఎస్ఆ, ఏం కావాలా మీకు అక్కడ రాయండి. సో ఫస్ట్ ఏం చెప్పాలి? మీరు పేరు చెప్పాలి, మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్, ఎక్కడ మీరు ఉన్నారు, దెన్ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, ఫేవరెట్ ఫుడ్, ఇదన్నీ మీకు ఆప్షన్స్ ఉంది. ఇది కావాలంటే చెప్పండి, లేకపోతే ఇది చాలు. మై అంబిషన్ ఇస్ టు బికమ్ ఇలాగా కూడా చెప్పదావా? ఇలా ఐ వాంట్ టు బికమ్, ఐ వాంట్ టు బి డాష్ వెన్ ఐ గ్రో అప్. మీరు ఎప్పుడు పెద్ద బాబు అవుతా కదా, అప్పుడు మీకు ఏం కావాలా, వాట్ యు వాంట్ టు బి, దట్ ఆల్సో యూ కెన్ రైట్. ఏ లక్ష్యం, అంబిషన్ అంటే ఏమిమా? లక్ష్యం. మీకు ఏం లక్ష్యం ఉంది, ఏం కావాలా మీకు? సో అర్థమైందా? మై సెల్ఫ్ ఎలాగా మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే. మీరు పేరు చెప్పండి, మళ్ళీ మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడి నుంచో, మీరు విజయవాడ నుంచా, మీరు ఏ ఏరియా నుంచో చెప్పండి. మళ్ళీ మీరు ఎంత ఏజ్ అది చెప్పండి. ఐఎమ్ 5 years old, ఐఎమ్ 10 years old, ఐఎమ్ 11 years old, అలాగా ఏం మీరు ఏజ్ చెప్పండి. మై ఫాదర్స్ నేమ్, మై ఫాదర్స్ మదర్స్ నేమ్, లేకపోతే నేమ్ లేదనే మై ఫాదర్ ఇస్. ఇప్పుడు ఇదుకు ఇదుకు ఏం వ్యత్యాసం అండి? మై ఫాదర్ ఇస్ అ టీచర్. ఇదేనా ఫాదర్ ఇస్? ఇక్కడ ఫాదర్స్ అపాస్ట్రఫీ లేదు కదా ఏమి. నా ఫాదర్ ఒక టీచర్. ఇక్కడ ఏం చెప్తావు? నా ఫాదర్ పేరు ఏమి అందుకే ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి. సో ఇది కూడా కావాలంటే చెప్పండి, మీ ఫాదర్ ఎవరు? మై ఫాదర్, మై మదర్ ఈస్ అ హోమ్ మేకర్. హోమ్ మేకర్ అంటే ఏమి? మీరు మమ్మాయే చాలా కష్టం పని చేస్తావు కదా. ఏమంటే ఇంటి ఉంది అంటే ఇంటిలో చాలా పని ఉంది. ఓకే. సో ఈ అమ్మాయి హోమ్ మేకర్. అమ్మ టీచర్ లేకపోతే ఇంట్లో ఉన్నారంటే అది కూడా మంచి ప్రొఫెషన్.
ఏమంటే ఇదికి పేమెంట్ లేదు అన్ని. హోమ్ మేకర్ అంటే పేమెంట్ లేదు పాపం. మళ్ళీ చాలా పని మీరు మమ్మావే మీరు తల్లియే చేస్తావు. అగ్రి చేస్తారా మీరు అందరూ? మీ తల్లి దగ్గర వెళ్ళి అడగండి, మమ్మ భోజనం చేస్తారా మీరు? అడుగుతావా మీరు అందరూ? మీరు మమ్మ చాలా మంచి పని చేస్తావు. హోమ్ మేకర్ అంటే సూపర్ పని చేస్తావు. చాలా రెస్పెక్ట్. Okay, so now I will share my screen. Let's quickly go and share my screen. Whatever you have learned here, I have made an activity. Let's do it now. అర్థమైందా మీకు అందరికి? మై సెల్ఫ్ మీరు ఎలాగా మీకు ఇంట్రొడ్యూస్ చేయాలి అందే. నెక్స్ట్ టైం నేను అక్కడ వస్తావంటే మీరు అందరూ మీకు నా దగ్గర ఇంట్రొడ్యూస్ చేస్తారు అంటే నాకు చాలా సంతోషం అయిపోయింది. కమా లెట్ మీ డూ ఇట్ నౌ. లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో మై సెల్ఫ్ చూడండి. మై నేమ్ ఇస్, ఏమి మీ పేరు చెప్పండి అందరూ చాట్ బాక్స్ లో చెప్పండి. మై నేమ్ ఇస్, ఐ am డాష్ ఇయర్స్ ఓల్డ్, ఐ am 10 ఇయర్స్ ఓల్డ్ ఆర్ 11 ఇయర్స్ ఓల్డ్. మీరు ఏం ఏజో అక్కడ రాయండి. నెక్స్ట్ ఐ లివ్ ఇన్ ఎక్కడ మీరు విజయవాడవో హైదరాబాదో ఎక్కడ ఉన్నారంటే మీరు రాయండి. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నారంటే మీరు ఊరు పేరు కూడా చెప్పండి. ఓకే. మై ఫాదర్ ఇస్ మై ఫాదర్ ఇస్ అ టీచర్, మై ఫాదర్ ఇస్ అ డాక్టర్ అలాగా. మై మదర్ ఇస్ అ హోమ్ బేకర్, మై మదర్ ఇస్ అ బేకర్, మై మదర్ ఇస్ అ టీచర్. మీ మమ్మావో అక్కడ మై మమ్మ ఇస్ అన్ ఆఫీసర్, మై మమ్మ ఇస్ అ బిజినెస్ ఉమెన్. అలాగా మీకు కావాలంటే అంగ మీరు మమ్మీ ఏం చేస్తావో అలాగా అక్కడ రాయండి. మై ఫేవరెట్ ఫుడ్ ఇస్, ఇక్కడ ఉంది చూడు గోంగూర ఉంది. ఆహా, యమ్మి యమ్మి గోంగూర ఉంది, దోశ ఉంది. మీకు ఇక్కడ ఏం ఫుడ్ మీ ఫేవరెటో మీరు అక్కడ రాయండి. ఇక్కడ పిక్చర్లో లేదంటే కూడా ఏం లేదు, మీకు ఏం ఇష్టమో అక్కడ రాయండి. మై ఫేవరెట్ సబ్జెక్ట్, మీకు ఏం సబ్జెక్ట్ ఇష్టమైంది? సైన్స్, ఇంగ్లీష్, మ్యూజిక్ కూడా ఒక సబ్జెక్ట్ తెలుసా మీకు? డ్రామా, మ్యూజిక్, స్విమ్మింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, పీటీ కూడా ఒక సబ్జెక్ట్. సో మీకు ఏం సబ్జెక్ట్ ఇష్టమైందో మీకు అక్కడ రాయండి. మై ఫేవరెట్ కలర్, ఏ కలర్ ఇక్కడ చూడండి. రెడ్, గ్రీన్, బ్లూ, ఇండిగో, గ్రే, వైలెట్, yellow, ఆరెంజ్ అండ్ మరూన్, బ్లాక్, ఆలివ్, సియాన్. ఇది సియాన్ కలర్. ఓకే. పింక్, మెజెంతా, టాన్ అండ్ దెన్ టీల్. ఇది టీల్. ఓకే, ఇదన్నీ కూడా కలర్స్ మీకు. ఓకే. I want to be a dash when I grow up. మీకు ఫైర్మ్యాన్ అవుదా, పోలీస్, డాక్టర్, సోల్జర్, షెఫ్, బిల్డర్ మీకు కావాలా? లేకపోతే ఇక్కడ లేదు, టీచర్ లేదు, ఇంజనీర్ లేదు, మీకు కావాలా అక్కడ రాయండి. ఏ ప్రొఫెషన్ మీకు కావాలా అక్కడ రాయండి. అయిందా? అందరికీ అర్థమైందా? ఎస్. ఇప్పుడు మీరు చెప్పండి చాట్ బాక్స్ లో అందరూ కెమెరా ఆన్ చేయండి. సార్ కైండ్లీ అలౌ అన్మ్యూట్ సార్. లోకేష్ సార్ కైండ్లీ అలౌ అన్మ్యూట్. ఎస్, అన్మ్యూట్ చేయండి. చెప్పండి క్లాస్ ఎలాగా ఉంది చాట్ బాక్స్ లో చెప్పండి. మీరు కెమెరా ఆన్ చేయండి. హాయ్ ఏపీఆర్ఎస్ కేఎంపిఎల్, హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? ఎలాగా ఉన్నారు మీరు అందరూ? హలో, హాయ్, హ్యాపీ స్మైలింగ్ ఫేస్. అర్థమైందా మీకు అందరికీ? ఎస్, అర్థమైందా? ఎస్ అంటే ఎస్ చెప్పండి. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ ఏపీఆర్ఎస్ కేఎంపిఎల్. థ్యాంక్ యూ ఫర్ టర్నింగ్ ఆన్ యువర్ కెమెరా. మళ్ళీ వేరెవరి కెమెరా టర్న్ చేస్తావు వాయిస్ టైప్ చేయండి. టైప్ చేయండి చాట్ బాక్స్ లో. ఎలాగా ఉన్నారు క్లాస్ ఈ రోజు? క్లాస్ మీకు అర్థమైందా? హౌస్, హోమ్, పోయం అర్థమైందా మీకు? ఎస్. మంచిగా చెప్తావు అర్థమైంది అంటే. వెరీ గుడ్. ఎస్ రాణి మేడం. ఎస్, థ్యాంక్ యూ ఫర్ టర్నింగ్ ఆన్ యువర్ కెమెరా. ప్లీజ్ లెట్ మీ నో, ప్లీజ్ షో మీ ద చిల్డ్రన్ అండ్ ప్లీజ్ అన్మ్యూట్. అన్మ్యూట్ చేయండి అందరూ. అన్మ్యూట్ చేసి మాట్లాడా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పండి.
Very good, very good. Thank you so much. Okay. What is the chat I have got? New message from unmute, madam. Lokesh, can you please unmute them? Lokesh, sir? Yes, please unmute and speak now. Hi. They are not able to unmute because I'm not able to hear their voice. హాయ్ చెప్తావా? అందరూ మంచిగా ఉన్నారా? బాగున్నారా? లోకేష్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ దెమ్. ఎస్, చాలా మంచిగా ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అన్మ్యూట్ దెమ్సెల్ఫ్ ఎనేబుల్. మీరు అన్మ్యూట్ చేయాలి. నేను ఇక్కడ నుంచి అన్మ్యూట్ ఇచ్చారు మీకు. అన్మ్యూట్ చేయండి. వావ్, నైస్ నైస్, వెరీ గుడ్. ఓకే. సో క్లాస్ ఇప్పుడు స్టాప్ చేస్తావా? మీకు ఈ రోజు క్లాసు షెల్ వి ఎండ్ ద క్లాస్? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వేరెవరు ఏం చెప్తావంటే ఓకే, ఒక బొకే ఇచ్చారు, ఐఎఫ్పి 6533. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద బొకే. ఓకే, మీరు చాట్ బాక్స్లో ఏం చెప్పాలి అంటే చెప్పండి. హాయ్, హలో. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. Okay, we'll wind up the class. There's no other person who's turning on the camera. Yes, APRS, Tycond, Rani, Savita Shri, camera on చేయండి. Turn on your camera. I would like to see the children. Okay, all right. Mali, wherever. Very good. Thank you, Rani, sir, ma'am. Hi, hello, everybody. Hi. అందరూ ఎలాగా ఉన్నారు? How are you all? Are you all fine? Fine గా ఉన్నారా? Yes. Very good, very good. Superb. Thank you, Rani ma'am. How did they all like the class? Did they are able to understand? Yes, ma'am. Just you can give a thumbs up while showing. You can show a thumbs up. They're able to understand, ma'am? Yes, very good. Ma'am is showing thumbs up. Very good. Superb, superb. వెరీ గుడ్. అందరూ థమ్స్ అప్ చేస్తావా? మంచిగా చేస్తావు. వెరీ గుడ్. వావ్ వావ్, వెరీ నైస్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇట్స్ సో నైస్ టు సీ హ్యాపీ ఫేసెస్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్, వెరీ గుడ్. Okay. Okay. You can unmute and speak, ma'am. If you want the children to come and speak, please kindly unmute and you can ask one of the student to come forward and speak. మీకు కావాలంటే అన్మ్యూట్ చేయండి. మళ్ళీ ఒక బిడ్డ వచ్చి నా దగ్గర మాట్లాడంటే ఏం డౌట్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ రాణి మ్యామ్. వేరెవరో టర్న్ ఆన్ చేస్తావా కెమెరా? సవితా శ్రీ, రాజేంద్ర సార్, కేజీబీవి స్కూల్. ఎస్. ఓకే, దట్స్ ఆల్ రైట్. We'll conclude the class. Jai Vidya Shakti, Jai Bharat, Jai Hind. Thank you.